నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. నిన్నటి నుంచి ఏవైతే విజువల్స్ చూస్తూ ఉన్నామో మంచు ఫ్యామిలీవి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ముందుగా ఫ్యామిలీలో గొడవలు జరిగాయి అని చెప్పి ఇద్దరి మధ్యలో వాదులాటలు అయ్యాయి అని, తర్వాత ఒకరి మీద ఒకరు కొట్లాడుకున్నారు అని వరుస కథనాలు వింటూనే ఉన్నాం. అయితే ముందుగా మంచు మనోజ్ వెళ్ళి హాస్పిటల్లో టీఎక్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కొన్ని దెబ్బలు తీవ్రంగా తాకినట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే పోలీసులని కనుక్కున్నట్టయితే పోలీస్ కేసు ఏమైనా పెట్టారా, ఏం జరిగింది అన్న కోణంలో కనుక్కున్నట్టయితే కనుక ఎవరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఫైల్ చేసినట్టుగా లేదు. 100కి మాత్రం డయల్ చేశారన్న విషయం తెలుస్తోంది. అయితే అదే విధంగా మోహన్ బాబు గారి మీద కూడా అటాక్ జరిగిందని, మోహన్ బాబు గారి సతీమణి మీద కూడా అటాక్ జరిగిందన్న విషయాలు బయటకు వచ్చాయి. అయితే గతంలో కూడా కొన్ని విజువల్స్ చూసాం మనము, కొన్ని నెలల క్రితము, సంవత్సరం క్రితం మేబీ విష్ణు గారు మనోజ్ గారు వాదులాడుకోవడం, కొట్లాడుకోవడం, చుట్టాలింట్లో ఉండడం, అది జస్ట్ డ్రామా అనేసి అలా అని విన్నాము. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిజంగానే వాళ్ళ మధ్యలో గొడవ జరిగినట్టు, అది ఆస్తి వివాదాలు అని చెప్పేసి అందరికీ తెలుస్తోంది. అయితే మనోజ్ ఈ రోజు మార్నింగ్ డిశ్చార్జ్ అవ్వడం జరిగింది టీఎక్స్ హాస్పిటల్ నుంచి. ఈ రోజు మోహన్ బాబు గారి ఇంట్లో కుటుంబ సమావేశం ఉండడంతో అక్కడికి దుబాయ్ నుంచి మంచు విష్ణు గారు రావటం, అదే విధంగా మనోజ్ గారు కూడా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళటం జరుగుతోంది. ఇక్కడ ఏంటంటే గనక మంచు విష్ణు గారు 40 మంది బౌన్సర్లని తీసుకొని వెళ్లారు అన్న సమాచారం ఉంది. అదే విధంగా తనకి సెక్యూరిటీ ఉండాలి అని చెప్పి మనోజ్ కూడా 30 మంది బౌన్సర్లని తీసుకెళ్ళటం చూస్తూ ఉన్నాం అన్నమాట. కొన్ని విజువల్స్ లో లేడీ బౌన్సర్లు ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. సో అక్కడ అసలు ఏం జరుగుతోంది, ఎలా ఉంది పరిస్థితి అన్న విషయం మన రిపోర్టర్ తేజాని అడిగి తెలుసుకుందాం. హలో తేజ. మేడం చెప్పండి. సో ప్రస్తుతం మోహన్ బాబు గారి ఇంటి వద్ద పరిస్థితి ఏంటి? మాకు అందిన సమాచారం ప్రకారం 40 మెంబర్స్ మంచు విష్ణు గారు బౌన్సర్లను అరేంజ్ చేసుకున్నారని, 30 మెంబర్స్ ని మనోజ్ అరేంజ్ చేసుకున్నారు అని తెలుస్తోంది. సో అక్కడ మీరు ఉన్నారు కాబట్టి అక్కడ పరిస్థితి ఏంటి అనేది పూర్తి వివరాలు తెలియజేయండి. ఇక్కడ వివాదాలు అయితే మాత్రం చాలా గట్టిగానే ఉన్నాయని చెప్పాలి. అండ్ వీళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి అయితే పూర్తిగా వివాదాల వైపు వెళ్ళేటట్టే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా క్రౌడ్ అయితే వచ్చింది. ఆ క్రౌడ్ అసలు ఎవరికి సంబంధించిన వ్యక్తులు అంటే నార్మల్ గా వీళ్ళ చూడడానికి వచ్చిన వాళ్ళ, లేకపోతే వీళ్ళు ఎవరినన్నా పిలిపించుకున్నారా అంటే ఒకవైపు కొన్ని మాటలు అయితే వస్తున్నాయి. మంచు విష్ణు కొంతమంది పంపించాడు, కొంతమంది తన అనుచరులను పంపించాడు. అలాగే మంచు మనోజ్కి సంబంధించిన కొంతమంది అనుచరులు వచ్చారు. మంచు మనోజ్ వాళ్ళ ఫ్యామిలీ, మంచు మనోజ్ వాళ్ళ భార్య ఫ్యామిలీ కొంచెం ఏపీ పాలిటిక్స్ లో కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. కొంతమంది గన్మెన్లు కూడా వచ్చారు ఇక్కడ సపోర్ట్ చేయడానికి అంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికి అయితే ఇది ఇక్కడతో ఆగే వివాదం కాదు. ఇది కేవలం ఫ్యామిలీ ఇష్యూగా చూడకూడదు. ఒకరి పైన ఒకరికి కోపం అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మంచు విష్ణు మంచు మనోజ్ ఉన్న ప్లేస్ కి వెళ్ళి తన పైన దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. ఆ విజువల్స్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత అవి నార్మలే, అన్నదమ్ముల మధ్య సరదాగా ఒక కుటుంబంలో ఉంటాం అంటూ కూడా తర్వాత మోహన్ బాబు గారు వాళ్ళిద్దరికి సర్ది చెప్పి ఆ గొడవను అక్కడితో క్లోజ్ చేశారంటూ కూడా చెప్పి విన్నాం. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన గొడవ ఏంటంటే ఇది మంచు విష్ణు దగ్గర నుంచి స్టార్ట్ అయింది అయితే కాదు. ఇది ఈసారి మంచు మోహన్ బాబు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే మంచు మనోజ్ తన రెండవ భార్య బిడ్డ, అందుకోసం ఈ గొడవలు కూడా ఆస్తి గురించి వీళ్ళు గొడవ పడుతున్నారని కూడా పూర్తిగా ఒక క్లారిటీ అయితే బయటకు వచ్చింది. అండ్ ఇప్పటి వరకు మనం చూసుకుంటున్నాం, ఇది హైదరాబాద్ కి సంబంధించి అవుట్కట్స్ లో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీటింగ్ చేస్తారు. దీన్ని సెటిల్ చేయడానికి ఒక పొలిటీషియన్, అంటే అతను పొలిటీషియన్ కాదు, ఒక శ్రీశైలం యాదవ్ అని చెప్పేసి చిన్న చిన్న సెటిల్మెంట్స్ అట్లాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాడు. అలాగే ముఖ్యంగా ఈ సినిమా సంబంధించిన ఏ గొడవలు ఉన్నా కానీ అతని ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది ఈ ల్యాండ్స్ దాని గురించి కూడా. సో ఈ వ్యవహారం కూడా అతనే దగ్గరుండి చేస్తున్నాడంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఇక్కడికి వచ్చిన విజువల్స్ అన్ని పూర్తిగా క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఒక పూర్తి సమాచారం అయితే ఉంది. అండ్ మంచు లక్ష్మి కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అసలు ఆమె ఈ సెటిల్మెంట్స్ లో ఆమె ఎందుకు లేదు అని. అలాగే ఇంకొక విషయం చెప్పుకోవచ్చు, మంచు లక్ష్మి కూడా వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఈ గొడవలకి గానీ చాలా దూరంగా ఉంది చాలా రోజుల నుంచి. అప్పుడు కూడా మంచు మనోజ్ పైన విష్ణు దాడి చేసేందుకు ప్రయత్నిస్తే అప్పుడు కూడా మంచు లక్ష్మి అసలు నోరు విప్పి మాట్లాడలేదు. అండ్ వీళ్ళు ఏ వేదికగా కూడా రెస్పాండ్ అయితే కావట్లేదు. అదైతే పూర్తిగా చెప్పుకోవచ్చు. అంటే మొత్తానికి ఇక్కడతో వీళ్ళ బంధాలు తెగుతున్నాయా, ఇక్కడతో వీళ్ళ అన్నదమ్ముల బంధంకి ఫుల్ స్టాప్ పడుతుందా? మంచు మనోజ్ వేరు, మంచు విష్ణు వేరా? అంటే ఇల్లు పేరు ఒకటైనా గానీ మా ఇద్దరికి ఎటువంటి బంధం లేదు అనే విధంగా వీళ్ళు ప్రవర్తన ఉందంటూ కూడా పూర్తిగా చెప్పుకోవచ్చు. దీంట్లో ఎటువంటి సందేహం అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మనం చెప్పుకుంటున్నాం, మంచు విష్ణుకు సంబంధించి కొంతమంది బౌన్సర్స్, మంచు మనోజ్ కు సంబంధించి కొంతమంది బౌన్సర్స్ సెపరేట్ గా అసలు ఎందుకు తెచ్చుకున్నారు? అసలు సెపరేట్ గా తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది కేవలం ఒక ఫ్యామిలీ ఇష్యూయే కదా. ఆ ఫ్యామిలీ ఇష్యూకి బయట బౌన్సర్లతో పనే ఉంది, 50 మంది జనంతో పనేముంది?
ఒక 70 మంది జనంతో పని ఏముంది. సాధారణంగా ఒక సెలబ్రిటీ బయటికి వెళ్ళినప్పుడు తన వెంట ఒక 10 మందో లేకపోతే ఒక 5గురినో బౌన్సర్స్ ని తీసుకుని వెళ్తా ఉంటారు. అలాంటిది ఇక్కడ ఒక 100 మందిని తీసుకుని వచ్చారని చెప్పి 70 మందిని తీసుకొని వచ్చారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అండ్ మరీ ముఖ్యంగా లేడీ బౌన్సర్స్ కూడా వచ్చారు ఇక్కడికి. లేడీ బౌన్సర్స్ అసలు ఎందుకు వచ్చారు అంటే, మంచు మనోజ్ తో పాటు మంచు మనోజ్ వాళ్ళ మదర్ తన పైన కూడా అటాక్ చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? ఈ కోణంలో కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఎలా ఉందంటే, మంచు విష్ణు వేరే భార్య బిడ్డ, అలాగే మంచు మనోజ్ కూడా వేరే భార్య బిడ్డ. ఇక్కడ ఆస్తికి సంబంధించి ఈ గొడవలు ఖచ్చితంగా ఉంటాయి, ఇందులో ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. అండ్ మరీ ముఖ్యంగా ఇక్కడ రీసెంట్ గా మంచు మనోజ్ పెళ్లి చేసుకోవడం, అది సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం, ఆ చేసుకున్న మంచు మనోజ్ కి ఒక బిడ్డ ఉండడం, ఒక మగ బిడ్డ ఉండడం, అంటే ఇది ఎక్కడ ఈ ఆస్తిలో మళ్ళీ తనకి ఏదైనా వాటా వెళ్తుందా, దాని గురించే గొడవల. అంటే మంచు మనోజ్ కి ఇవ్వాల్సింది కాకుండా ఏమైనా తగ్గించిస్తున్నారా, లేకపోతే అసలు ఇవ్వట్లేదా? ఇవన్నీ కూడా పూర్తిగా క్లారిటీగా బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది. అంటే పూర్తిగా వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అయినా కానీ, ఒక మోహన్ బాబు అనే వ్యక్తి ఇండస్ట్రీలో కొన్ని రోజుల పాటు ఒక పెద్ద తరహా మనిషిలా వ్యవహరించాడు కాబట్టి ఇది చాలా ఇదవుతుంది. ఆలోచిస్తే చాలా దారుణం. కాకపోతే మంచు మనోజ్ 100కి డైల్ చేయడం వల్ల ఇది ఇంకా మరింత ఎక్కువగా అయ్యే పరిస్థితి అయితే కనిపించింది. అండ్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మంచు విష్ణుకి సంబంధించి ఒక పర్సన్ వచ్చి అతనికి ఏం అవసరం సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకోవడం, హార్డ్ డిస్క్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అంటే, అది ఒక ఎవిడెన్స్. మంచు మనోజ్ అనే వ్యక్తి 100కి డైల్ చేసి చెప్పాడు ఇలా మా పైన అటాక్ చేశారని చెప్పేసి. ఇప్పుడు ఎవరు వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఏ సందర్భంలో వచ్చారు అనేది అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అవుతుంది కదా. దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? అవి వచ్చిన వ్యక్తికి అతని పేరు భాస్కర్ అంటూ కూడా చెప్తున్నారు. అండ్ మంచు మోహన్ బాబు కాదు, మంచు ఫ్యామిలీకి సంబంధించిన వినయ్, అతను కూడా ఒక భాగస్వామి పేరు, అతను దాడి చేశాడు, అతను మోహన్ బాబు అనుచరుడు అంటూ కూడా చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఇక్కడ నడుస్తున్న వార్త. అండ్ మరి కాసేపట్లో మంచు విష్ణు ఇప్పుడే ల్యాండ్ అయ్యారు హైదరాబాద్ లో, ఇక్కడికి రాబోతున్నారు. అతను వచ్చిన తర్వాత అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఇప్పటి వరకు కూడా మంచు విష్ణు గురించి ఎదురు చూస్తున్నాం. మార్నింగ్ నుంచి కూడా మంచు విష్ణు బౌన్సర్ని పంపించాడు, లోపల ఉన్నారు, లోపల నుంచి చప్పట్లు వినిపిస్తున్నాయి, సౌండ్స్ వినిపిస్తున్నాయి, దీని గురించి మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు అతను వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక్కడికి దాదాపు ఒక 200 మంది జనం అయితే ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఎవరు పిలుచుకున్నారు అని ఒక పక్క మంచు మనోజ్ వాళ్ళ మదర్ కి సంబంధించి వాళ్ళ బంధువులు కూడా ఒక 40 మంది 50 మంది ఇక్కడికి వచ్చారంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి చూడాలి మంచు విషయం వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. మనోజ్ తరఫు నుంచి ఎవరన్నా వచ్చారా? మనోజ్ కనిపించాడా, లేకపోతే మనోజ్ ఇంకా రాలేదా, ఏంటి పరిస్థితి? ఇంకా సినీ ప్రముఖులు ఎవరైనా వచ్చారు? ఆయన నిన్న ట్రీట్మెంట్ చేయించుకుని ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చేసారైనా. ప్రస్తుతం ఆయన ఉన్న లోపల ఉన్న విజువల్ కూడా బయటకు వచ్చి బౌన్సర్లు తీసుకెళ్తున్న విజువల్స్ కూడా ఇప్పటి వరకు బయట ప్లే అయ్యాయి. మంచు మనోజ్ లోపలే ఉన్నారు, మోహన్ బాబు గారు లోపలే ఉన్నారు, అండ్ మంచు లక్ష్మి గారు వచ్చి వెళ్ళారు. ఇప్పుడు మంచు విష్ణు గారు రాక కోసం అందరూ కూడా ఎదురు చూస్తారు. రైట్. ఇంకా సినీ ప్రముఖులు కానీ ఇంకెవరైనా కనిపించారా? ఇప్పటి వరకు అయితే ఎవరు కనిపించలేదు, కానీ వాళ్ళ ప్రమేయం కూడా ఖచ్చితంగా ఇందులో ఉండబోతుంది. ఎంత పెద్ద మనిషి అయినప్పటికీ కానీ ఫ్యామిలీ ఇచ్చేటప్పుడు, ఫ్యామిలీ సమస్య వచ్చినప్పుడు కొంచెం సెన్సిటివ్ గా ఆలోచిస్తారు. సో దానికోసం ఖచ్చితంగా ఇండస్ట్రీ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందని. రైట్ తేజ. సో ఇంకా విష్ణు వస్తే కానీ ఇవన్నీ తెలీదు అని అంటారు, ఇంకా కొన్ని విజువల్స్ వచ్చేది ఉంది. రైట్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం అయితే మంచు విష్ణు రాలేదు అని అంటున్నారు. మనోజ్ అయితే నిన్న ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ హాస్పిటల్ నుంచి మోహన్ బాబు గారి ఇంటికే చేరుకున్నారట. బౌన్సర్స్ ని మటుకు అంతమందిని ఎందుకు అక్కడ అరేంజ్ చేశారు? ఉండేది వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలోనే కదా ఇవన్నీ చర్చలు జరిగేది. సో అంతమంది బౌన్సర్స్ ని ఎందుకు పెట్టారు? అదే విధంగా ఒక 200 మంది వరకు కూడా వేరే తెలియని వ్యక్తులు అందరూ ఉన్నారంట. సో వాళ్ళందరూ కూడా ఎవరు ఏంటి అనే ప్రశ్నగా ఉంది అని అంట. ప్రస్తుతం మోహన్ బాబు గారి ఇంటి వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. బౌన్సర్స్ అలాగే తెలియని వ్యక్తులు 200 మంది వరకు ఉన్నారు అని చెప్పేసి తేజ చెప్తున్నారు. అలాగే ఇంకా మంచు విష్ణు దుబాయ్ నుంచి ఇప్పుడే ల్యాండ్ అయ్యారని, ఇంకా రావాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అదే విధంగా మనోజ్ అయితే ఆల్రెడీ నిన్న ట్రీట్మెంట్ తీసుకొని డైరెక్ట్ మోహన్ బాబు గారి ఇంటి దగ్గరికే వచ్చారు అని, ఆయన కూడా కనిపించారని, బౌన్సర్స్ ని లోపలికి తీసుకెళ్తూ ఉన్నారని, ఇలాంటివి కొన్ని దృశ్యాలు అయితే గమనించాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో నెక్స్ట్ ఏమవుతుంది అనేది చూడాలి. సినీ ప్రముఖులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది సద్దు మణిగించడానికి, ఎంత ఫ్యామిలీ ఇష్యూ అయినా కొంతమంది పెద్దలు సపోర్ట్ చేయడానికి ఉండాలి కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. అదే విధంగా ఈ ల్యాండ్ సెటిల్మెంట్స్ ఏవైతే చేస్తూ ఉంటారో శ్రీశైలం యాదవ్ గారు, అక్కడ
ఇక్కడే ఉన్నారంట. సో నెక్స్ట్ మంచు మనోజ్, విష్ణు ఎక్కడ దాకా ఇది వెళ్తుందో చూడాలి. అలాగే ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఏదైతే మనం మోహన్ బాబు గారిని గత కొన్నేళ్ల నుంచి చూస్తున్నామో